హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే పిల్లలకి హాలిడే కదా, సండే అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది సండేది. మొత్తం కూడా ఎలా ఉందో చూసారు కదా. ఇంకా మండే ట్యూస్డే కూడా ఇలాగే ఉంటుంది. వీళ్ళు చూసుకుంటేనే మనం వీడియోస్ తీసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అదేవిధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవి తీసుకోవాలి. అయితే ఈ మధ్యన ఒక 3 రోజుల నుంచి మనకి వ్లాగ్ ఛానల్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా బాగా రెడీగా ఉన్నారు చూడడానికి అని చెప్పేసి కొంచెం వ్లాగ్స్ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నాను. అయితే కొత్త గిన్నెలతోటి అయితే వండానండి. దీని ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అందరూ చూడాల్సిందే, తప్పకుండా చూడాలి. కొన్ని మాత్రమే బయటకు తీసాను, అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుందామని. ఇప్పుడు ఎక్కడ కొన్నాను, అవి కాస్ట్ ఎంతో చెప్తాను. సో మేమైతే మా ఇంటి దగ్గరలో వర్ధమాన్ కిచెన్ వరల్డ్ అనమాట. వర్ధమాన్ కిచెన్ వరల్డ్ అయితే మీరు ఇది అంబర్పేట్ చే నెంబర్ దగ్గర అయితే ఉందండి. అంబర్పేట చే నెంబరు వర్ధమాన్ కిచెన్ వరల్డ్. మ్యాప్లో పెట్టుకుని వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము అలాగే వెళ్ళాము. అయితే కిందకి దిగిన తర్వాత ఇక్కడ పార్కింగ్ కోసం అయితే చూస్తున్నారనమాట. అప్పటికే రష్గా ఉంది. ఇది సాటర్డే వెళ్ళాం కదా, అప్పుడే నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ లెంతీ అయిపోయిందని చెప్పేసి సగమే పోస్ట్ చేశాను. సో గిన్నెలు అయితే తీసుకెళ్తున్నామండి. పాతవన్నీ సీవండి అవన్నీ ఉన్నాయి కదా, అంటే అల్యూమినియం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్తున్నాం. ఇవి ఎక్కడ తీసుకుంటారు ఏంటో కూడా మాకు ఐడియా లేదనమాట. అంటే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక గిన్నె కోసం వెళ్ళాము. ఎవరో కాదు, పైన అమ్మాయి చెప్పింది. వెళ్తే కొన్నాం అనమాట. అంతేగాని ఇలా పాత ఇవ్వడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైము. ఇక్కడ పక్క కనిపించింది రైట్ సైడ్కి, అక్కడే తీసుకుంటున్నారు పాతవి. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాం. మీరు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్కి ఉంటుంది, ఓకేనా. వర్ధమాన్ కిచెన్ వరల్డ్ పక్కనే ఇక్కడ ఇలాగ పాతవి ఉన్నాయి. లైన్లో ఉన్నాం, అప్పటికే 3 ఉన్నారు. సో ఈవిడైతే ఎంత పొడుగ్గా తీసుకొచ్చిందండి. ఎక్కడ గుచ్చేస్తుందని భయంగా ఉన్నాం. చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇంకా ముందు వెనక చూసుకోవట్లేదు, ఇంకా ఎవరున్నారు ఏంటనేది తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మా వారికి కొంచెం అయితే కాలుకు తగులును. ఇంకా చెప్పారనమాట, ఆవిడ ఎవరినో గుచ్చేసేలాగుంది, నువ్వు వెనక్కి జరగని. సో ఇక్కడ ఏది తీసుకున్నా తీసేసుకుంటున్నారండి. మనం ఏది ఇచ్చినా కూడా తీసేసుకుంటున్నారు. ఇది అదని ఏది లేదు. స్టీల్ ఇవ్వండి, ఇత్తడి ఇవ్వండి, అల్యూమినియం ఇవ్వండి, ప్లాస్టిక్ ఇవ్వండి, ఏదైనా సరే అన్నీ తీసేసుకుంటున్నారు. దానికి తగ్గట్టు మనీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి పగలగొట్టేస్తున్నారనమాట. అవి లెక్కలోకి రావేమో మరి. సో మాకంటే ముందున్న వాళ్ళ వీడియో అన్నమాట ఇది. మేము లైన్లో ఉన్నాం. మాకంటే ముందు ఇంకొకరు కూడా ఉన్నారు. మొత్తం 2 ఉన్నారు మాకంటే ముందు. మాకు కూడా తెలియదు ఇలా ఉంటుందని ప్రాసెస్. లేదంటే ఇంకా ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి. అసలు తీసుకుంటారో లేదో డౌట్ అనమాట నాకు. ఇంకా మా వారు ఏం తిడతారో ఏంటో అన్నట్టు కొన్నే తెచ్చాను. అన్నీ తీసుకొచ్చి అన్నీ మోసుకెళ్ళాలంటే ఇబ్బంది కదా. సో కొన్నే తెచ్చాను కాబట్టి ఇక్కడైతే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. అన్నీ ఇది అదని ఏమీ లేదండి, ప్రతిదీ తీసుకుంటారు. రిపేర్లు కూడా ఉన్నట్టున్నాయి, పక్కన చేస్తున్నారు రిపేరు. అయితే ఈ అబ్బాయి అయితే అన్నీ వెయిట్ చూసి ఆ పక్కన ఇస్తే ఒక స్లిప్ ఇస్తారనమాట, ఎంత వెయిట్ ఉందని. అమౌంట్ కూడా పక్కనే రాసి ఉంటుంది. అక్కడ మనం షాపింగ్ చేస్తాం కదా, డబ్బులు ఇవ్వరండోయ్, మళ్ళీ చెప్తున్నాను. ఒక స్లిప్ ఇస్తారు, ఎన్ని గ్రామ్స్ ఎంత అమౌంట్ అయింది దీనికని, అంతే, డబ్బులు ఇవ్వరు. అక్కడ కట్ చేసుకుంటారనమాట. మనము కొత్త కొంటాం కదా దాంట్లో. సో మాకైతే అల్యూమినియం ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ సపరేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కువ మటుకి మాకు అల్యూమినియమే ఉన్నాయండి, పెళ్ళైన కొత్తలో కొన్నవి ఇవన్నీ కూడాని. ఇదిగోండి గిన్నె అవన్నీ కూడాని. సో దీనికి కాస్ట్ సపరేట్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ వెయిట్ ఉంది చూసారా. నాకు తెలిసి కేజీకి ఎంతో చెప్పారండి, నాకు గుర్తులేదు. మళ్ళీ నేను తెలియని చెప్పాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తానికి మాకు 800 వచ్చింది. ఇదంతా అమ్మితే 800 అనేది. డబ్బులు ఇవ్వలేదు, స్లిప్లో రాసి ఇచ్చారనమాట. అయితే ఇక హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి పగలగొట్టమని చెప్తుంది అమ్మాయి. ఉంచాలా, 2 3 ఉన్నాయి కదా అంటే, లేదు పగలగొట్టేసి అని చెప్తుంది పక్కన స్లిప్ ఇచ్చే అమ్మాయి. ఇంకా ఈ అబ్బాయి అయితే పగలగొట్టేస్తున్నాడు. పక్కన లైట్ చూసారా, లైటు ఏదన్నా సరే తీసేసుకుంటున్నారండి. తీసుకోమని ఏమనట్లేదు, వాళ్ళకి పనికొచ్చినవి మాత్రమే ఉంచుకుంటున్నారు, మిగతా ఇలా పగలగొట్టేసుకుంటున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ సాటర్డే వెళ్తాము. అన్నీ స్టీల్వే, మోస్ట్లీ స్టీల్వే వాడతాము. ఇలాగా మొత్తం కూడా కట్ చేసేసి పైన పెడుతున్నారనమాట. ఇదిగోండి హ్యాండిల్స్ అన్నీ పగలగొట్టేస్తున్నాడు. చాలా ఈజీగా పగలగొట్టేస్తున్నారు. మనకైతే నా అమ్మ వాళ్ళకి పని అలవాటు కదా, ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అలవాటు. వీళ్ళని ఎడిటింగ్ చేయమంటే చేయరు కదా యూట్యూబ్ కోసం, అలా అనమాట. ఎవరి పని వాళ్ళకి ఈజీ అండి. ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, ఏ పైన సరే చేయగా అలవాటు అయిపోతుంది. సో అవన్నీ కూడా మొత్తానికి ఎన్ని కేజెస్ ఉన్నాయో ఏమో ఐడియా లేదు, కానీ మొత్తానికి 800 అయితే వచ్చింది మాకు ఇదంతా అమ్మితే. చూడండి ఇక్కడ కూడా అంతే, ఇలాగా
ఇవన్నీ పగలగొట్టేస్తున్నాడు. ప్లాస్టిక్ కదా అది. అందుకునేనేమో మరి. అంటే ప్లాస్టిక్ యాడ్ అయితే మళ్ళీ వెయిట్ తేడా వస్తది కదా! సో, ఇవన్నీ గూడా అల్యూమినియం కాబట్టి దీనికి సెపరేట్ అమౌంటు. సో, చెప్పాడు ఎన్ని కేజీస్ ఏంటి అనేది. ఇంకొక గిన్నె ఉందండి, అది సెపరేట్‌గా అమౌంట్ ఏస్తానని చెప్పాడనమాట. మరి ఎందుకో అది తెలీదు. వాళ్ళకి రూల్స్ వాళ్ళకుంటాయి కదా! నేనైతే వీడియో కోసం మాత్రం అక్కడ నిలబడ్డాను. మిగతావన్నీ మా వారే చూసుకుంటున్నారు. 5 పాయింట్ ఎంతో చేంజ్ వచ్చింది. సో, ఇదంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక గిన్నె ఉంది. ఆ విజిల్స్ పక్కన పాడేసాడండి. ఇంక నేను తీసుకొచ్చేసాననమాట. ఎప్పుడైనా అవసరం అయితేలే, మళ్ళీ విజిల్స్ కావాలంటే దొరకవు కదా! ఆ 2 విజిల్స్ తీసుకొచ్చేసాను. ఇది సెపరేట్‌గా వేశాడు. మొత్తం మీద ఇక్కడికొచ్చి మనం విజిల్స్ కావాలని అడిగితే మా ఆయన సరే తీసుకుంటానులే ఏమన్నా ఉపయోగపడతాయని లోపల పాడేశాననమాట. ఇక్కడ బిల్ ఇస్తారనమాట. మనకి మనీ అనేది ఇవ్వరు, కానీ బిల్లు మీద రాస్తారు. ఆ బిల్లు లోపలికి తీసుకెళ్ళి మనం కొత్తవి కొంటాం కదా! అందులోంచి మైనస్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇవన్నీ పాతవే, కొన్ని కొత్తవి ఉన్నాయి. మరి ఎందుకో నాకు తెలియదు. అక్కడ రిపేర్ చేస్తుంది ఆవిడి. అంటే కొంతమంది తీసుకొచ్చారు రిపేర్ చేయమని. అవి చేస్తుంది. ఇవన్నీ కూడా పాతయి. ఎన్నో పాతయి, కొత్తయి అన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ అనమాట. ఇక్కడ బిల్ ఇస్తారు మనకి. ఈ విషయం నాకు ఫస్ట్ టైం తెలిసింది. యాక్చువల్‌గా అయితే మాకు ఎక్కువ సరుకులతో పని లేదు. ఉన్న వాటితోనే వాడుకునే వాళ్ళం గానీ, ఇంక ఇక్కడ బావుంటదండి. చాలా బావుంటాయి. స్టీల్ కంపెనీ టైప్ అనమాట. అయితే ఒక సిస్టర్ అన్నారు, సనత్ నగర్ వెళ్ళండి అక్క అని. పెళ్ళైన కొత్తలో అక్కడ కూడా వెళ్ళాం గానీ, అక్కడికన్నా ఇక్కడ చాలా బావుంది. చాలా చాలా మనకి సరుకులున్నాయండి. ఏది లేదు అని లేదు. ఇది ఎంట్రన్సు. అన్నీ కూడా సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. మీకేది కావాలన్నా వెతుక్కోవాలి అంతే తప్ప ఇంకేమి లేదు. మనకు కావాల్సిన బౌల్స్ ఎక్కడున్నాయని సెపరేట్‌గా చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ గిన్నెలు, బాక్సులు, మనకి అల్యూమినియం కూడా ఉన్నాయి పెద్ద పెద్దయి. ఇప్పుడు మీకు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి, ఒక ఆడపిల్లకి మనకి వస్తువులు ఇవ్వాలి అంటే మాత్రం ఇదే బెస్ట్ అనమాట. అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఇంగో డబ్బాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉంటాయండి. మొత్తం స్టీల్ కంపెనీ టైప్ అనమాట ఇదంతా కూడా. స్టాండర్డ్ క్వాలిటీ చాలా బావుంటది. దీంట్లోనే 2 క్వాలిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఒకటి, ఇంకా మంచి క్వాలిటీ ఒకటి. ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా మా వారు ఒక అడుగు ముందుకు వేశారంటే అది బ్రాండెడ్ అయ్యే ఉండాలి తప్ప నార్మల్‌ది కొనరనమాట. 2 చూపించారనుకోండి గిన్నెలు, ఇదొక రకం, ఇదేమో ఇంకా మంచి రకం అనగానే మంచి రకమే చూస్తారు. కానీ కదలడం అనేది కష్టం అనమాట ఆయన. ముందడుగు వేయడమే కొంచెం ఇబ్బంది పెడతారు. కొందాంలే అంటారు కానీ కొనటం మొదలు పెడితే మాత్రం స్టాండర్డే కొంటారు. ఇవన్నీ కూడా మనం వండే కాదు, జస్ట్ మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేవి. ఇవన్నీ ఇత్తడి కూడా ఉన్నాయి. పింగాణి, ఇత్తడి, ఇవన్నీ సీవండి అనమాట. అంటే అల్యూమినియం టైపు. ఇవన్నీ కూడా ఇవి స్టీల్ డబ్బాలు. అయితే మాకు కావాల్సింది ఏంటంటే 2 వంట గిన్నెలు వండుకుంటానికి. సో, ఇక్కడ ఉన్నాయని చెప్పారండి ఒకరు. వచ్చామన్నమాట. చెక్ చేస్తున్నాం కానీ మరీ పెద్దగా అయిపోతున్నాయి. ఇది రైస్ కుక్కర్ కాదు, సారీ, రైస్ వండుకునేది. మాకు కూడా తెలీదు. అన్నిట్లకన్నా నాకు ఇదే నచ్చిందండి. చాలా బాగుంది. ఈ మూతతోటి పెట్టి వడగట్టేసుకోవచ్చు గంజిని. అదేవిధంగా మనకి మూత కూడా ఉంది నార్మల్గా. మనకి క్యాపు ఇచ్చారు. అదేవిధంగా ఇలాగ అన్నం వాడ్చుకుంటానికి కూడా ఆప్షన్ కూడా ఉందన్నమాట. అయితే తీసుకుందాము. దీనికన్నా చిన్న సైజు ఉందా అనుకుంటే పెద్ద సైజు ఉంది కానీ చిన్న సైజు లేదు. ఇలా వాడ్చుకోవాలంట. మా ఆయన చెప్తున్నారు. బాగుంది కదా అంటే సరే తీసేసుకుందాము అని అనుకున్నాము. ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూస్తున్నాం మోడల్స్. ఇంకైతే ఎక్కడా కనిపించలేదు. అదే బాగుందనిపించింది. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇదే తీసుకున్నాము. అయితే ఓపెన్ చేసింది తీసుకోం కదా, ఆల్రెడీ ప్యాక్ చేసింది ఉందేమో అని చెక్ చేస్తున్నాము. ఇదొకటి ఉంది, ఇది కాదనుకుంటా. సేమ్ కంపెనీ చూస్తుందన్నమాట ఆయన. కంపెనీస్ కూడా ఉన్నాయండి దీంట్లో. మంచి కంపెనీలు ఉంటాయి కదా, అన్నీ బాగున్నాయి. కానీ ఇంకా బ్రాండెడ్ కూడా ఉంటాయన్నమాట. మన ఇష్టం, ఇంకా మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి. ఇంకా పదే కొనకుండా ఈయన ఏం చేస్తారంటే, ఈయనకి సెకండ్ హ్యాండ్ అస్సలు ఇష్టం ఉండదండి. ఏదైనా వస్తువు సెకండ్ హ్యాండ్లో కొందామంటే అస్సలు ఒప్పుకోరనమాట. ఫస్ట్ హ్యాండే ప్రిఫర్ చేస్తారు. ఇంక చూసారా, ఇదంతా ఫుల్ స్టాకు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మేము పెళ్ళైన కొత్తలో 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సో, ఓపెన్ చేస్తున్నారు. కానీ చాలా పెద్దగా ఉందని చెప్పేసి పక్కన పెట్టి మళ్ళీ సేమ్ సైజు ఉన్నది తీశారనమాట. ఇంక ఇద్దరమే కదా, ఎవరైనా మా అత్తయ్య మావయ్య వచ్చినా, మా అమ్మ నాన్న వచ్చినా అంతే తప్ప వాళ్ళకి అందరికి ఉడికేటట్టే తీసుకున్నాం. మళ్ళీ సపరేట్ గిన్నెలు ఎందుకని. సో, ఇది కాదది. తర్వాత ఇంకొకటి ఓపెన్ చేస్తున్నారనమాట. కింద ఉందని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాము.
చూడండి ఇది అది ఒకటే, ఇది పెట్టేస్తున్నారు. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే మా వారి దగ్గర తీసింది వదిలేసి వెళ్ళరనమాట, వాళ్ళు పెట్టుకుంటారులే అని. మళ్ళీ పెట్టేసి వెళ్తారు పాపం. నేను ఒక్కొక్కసారి అంటాను, వాళ్ళు ఉన్నారులే పెట్టుకుంటారులే అంటే, వాళ్ళు మాత్రం మనుషులు కదా, మళ్ళీ మనం తీసేసి ఎక్కడంటే అక్కడ పాడేస్తే పాపం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేసి ఇంకా మనకు కావాల్సింది తీసుకొచ్చేస్తారనమాట. అదొక మంచి అలవాటు ఉంది ఈయనకి. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. పక్కన చూసేదాన్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం. సో అలా వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారులే కదా అనుకునేదాన్ని, కానీ కొంచెం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇదిగోండి, ఇది కొత్తగా ఉంది. అంటే కొత్తదంటే ఓపెన్ చేయలేంది, సీల్డ్ బాక్స్ అనమాట. ఒక పైన మూత వచ్చింది మనకి. అదేవిధంగా అన్నం వాచుకుంటాను కూడా ఉంది. సో దీన్ని వేసేసుకుని వెళ్ళిపోతున్నాం మేము. బాగుందండి, చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. మీరు ఏ ఏరియాలో ఉన్నా మ్యాప్ పెట్టేసుకోండి అంతే. మేమైతే మ్యాప్ పెట్టుకుని వెళ్ళాం. గల్లీలు ఉన్నాయి కదా, అంతగా తెలియదు అనమాట మాకైతేని. అయితే వర్ధమాన్ కిచెన్ వరల్డ్ అంబర్పేట అని సెర్చ్ చేసామనుకోండి గూగుల్ మ్యాప్లో, అదే తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా స్టీల్ కంపెనీ టైప్ అనమాట. అంటే ఒక సిస్టర్ అన్నారు సనత్ నగర్లో ఉందని, మా వారు తీసుకెళ్లారు. ఎందుకంటే పెళ్ళికి ముందు అక్కడే బ్యాచిలర్గా ఉండేవారు కాబట్టి ఆ ఏరియా మొత్తం తెలుసు. తీసుకెళ్తే ఇంత లేదు స్టాక్ మరి నేను వెళ్ళినప్పుడైతే, కానీ ఇది చాలా బాగుంది. ఇంకొంచెం చూడండి, ఈ గిన్నెలన్నీ కూడా వండుకునే గిన్నెలు కాదండి, డెకరేషన్, అదే మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికే, మనకు అయ్యొద్దు, వండుకునే గిన్నెలే కావాలి. అయితే అక్కడ వర్కర్స్ ఉంటే అడిగామన్నమాట, ఇవన్నీ అవే అని చెప్తున్నారు. మేమైతే చూస్తున్నాము, నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇది బాగుందండి, నచ్చింది, తీసుకున్నాను. పైన మూత కూడా ఉంది. అయితే దీంతో చికెన్ కర్రీ వండాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పైన మూత పట్టుకునేటప్పుడు కాలట్లేదు, పక్కన కూడా కాలట్లేదు అనమాట. దీనికి రేట్లు కూడా చెప్తాను లాస్ట్లో, మొత్తం అంతా ఓపెన్ చేసి ఒక్కొక్కటి మా వారిని అడిగి చెప్తాను. అయితే ఇంకో గిన్నె కావాలి, ఒక గిన్నె ఫిక్స్ అయిపోయింది. ఇంకో గిన్నె చూస్తే మరీ పెద్దగా ఉంది, మనకు వద్దులే, ఎక్కువైపోతుంది, ఇద్దరు మనుషులకి ఎందుకులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ గిన్నె నేను చికెన్ కర్రీ వండాను ఈ సండే రోజుని. చేతితో పట్టుకునేటప్పుడు కాలేదు, పైన మూత పట్టుకుంటాం కదా, అది కూడా కాలేదనమాట. మాకు కడాయి కావాలి, అంటే గారెలు వేసుకుంటానికి, బజ్జీలు వేసుకుంటానికి. ఇలా గుంటగా ఉండకూడదు అనమాట. గుంట ఉంటే ఆయిల్ ఎక్కువ పట్టేసి మనకి ఫ్రై అవ్వదు. కొంచెం వెడల్పుగా ఉండాలి. ఇక్కడైతే లేదని చెప్పిందనమాట, పక్కన ఆంటీ ఉన్నారు. ఇక్కడ లేదమ్మా, పక్కన ఉంటుంది వెళ్ళండి అంటే ఆ సైడ్కి వెళ్ళామన్నమాట. సో ఇదైతే ఇంకో గిన్నె తీసుకున్నామండి, ఇంకో కూరకి 2 గిన్నెలు తీసుకున్నాం, 2 కూరలకి 2 గిన్నెలు అనమాట. ఇప్పుడు కడాయి కావాలి. ఈ కడాయిలు అయితే ఇక్కడ ఉండవంట, పక్కనే ఉంటాయి. పక్కనంటే ఇక్కడే కానీ పక్క సైడ్ అనమాట. ఇక రోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి. సో పక్కకైతే వెళ్ళిపోయాం మేము. ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట. రైస్ కుక్కరు 2 గిన్నెలు కొనేసామండి 2 కూరలకి. ఈ గరిట్లు ఉన్నాయి చూసారా, మాకు ఆల్రెడీ చాలానే ఉన్నాయి, అందుకని మేమేం ముట్టుకోలేదు, జస్ట్ మీకు చూపించదామని చెప్పేసి వీడియో షూట్ చేశాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగా స్టాండర్డ్ క్వాలిటీ అయితే సూపర్ అండి, మామూలుగా కాదు క్వాలిటీ అయితేని. అసలు మీకు ఇలాంటి క్వాలిటీ అనేది ఆన్లైన్లో చెప్తూ ఉంటారు కదా, అవి అక్కడ దొరుకుతాయి తప్ప నార్మల్ స్టీల్ షాప్లో అయితే దొరకవు. మంచి క్వాలిటీ ఉన్నది. కుక్కర్ ఇంకో గిన్నెలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ వెళ్ళినప్పుడల్లా ఏదో గిన్నెలు తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఎందుకు ఇంటి నిండా గిన్నెలు అయిపోతున్నాయి, ఇల్లు చిన్నగా ఉంది కదా అని. సో ఇక్కడ దొరికిందండి, అంటే ఆ పక్క రోలోనే బటర్ఫ్లై బ్రాండెడ్ వాటి చోట దొరికిందనమాట. కంపెనీస్ ఉంటాయి కదా, వాటి చోట మాత్రం దొరికింది, కానీ అందులో దొరకలేదు. ఇదంతా ఒకటే. అయితే ఇది తీసుకోమంటున్నారు అనమాట. ఇదైతే గుంట ఎక్కువ లేదు, అతను కూడా చెప్తున్నాడు, అమ్మే అతను కూడా. కానీ ఇది బటర్ఫ్లై కంపెనీ అండి, వర్ధమాన్ వాళ్ళది కాదు, కంపెనీ అనమాట. సరే ఎక్కడైతే ఏంటి మనం కొనుక్కుందామని వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా తీసుకుందాం అనమాట. ఇది బాగుంది, చాలా స్టాండర్డ్, మంచిది. చూడండి, మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, దీంట్లో బజ్జీలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ తీసుకుంటున్నాం. ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇవన్నీ తీసేస్తున్నారు అబ్బాయి. ఇంకో చూడండి, ఇలా ఉండాలి కడాయి అంటే మరీ గుంట లేకుండా కొంచెం ఇలాగ స్ప్రెడ్ అయినట్టుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, పైకి వస్తుంది అన్నమాట ఆయిల్. అది గుంట ఉందనుకోండి, ఆయిల్ అంతా గుంటలోకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ వేయాల్సి వస్తుంది. తక్కువ ఆయిల్తోనే మనం చేసేసుకోవచ్చు.
సో తీసుకున్నామండి. తర్వాత వచ్చేసి కుక్కర్ వెతుకుతున్నాం అనమాట. బాగానే ఉన్నాయి కాస్ట్ అన్నీ కూడా. ఇంకా బ్రాండెడ్ అన్నారని చెప్పేసి ఇంకా మేము ఏది పడితే అది తీసుకోలేదు. 2 రకాలు ఉన్నాయి. అంత పెద్దది వద్దు అనుకున్నాం. చిన్నదానికైతే ట్రై చేసాము. 2 తీసుకున్నాం కుక్కర్లు. చిన్న కుక్కర్ ఒకటి, నార్మల్ కుక్కర్ ఒకటి, ప్యాన్ టైప్ ఒకటి, నార్మల్ కుక్కర్ ఒకటి 2 తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. మొత్తం మాకు బిల్ అయితే 16,800 అయిందండి. ఒక చిన్న గరిటె ఒకటి, ఇంకో గరిటె ఒకటి తీసుకున్నాము. నేను చెప్తాను అన్నీ కూడా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి చూసి రండి. మీరే ఇష్టపడతారు. అంత బాగుంటుంది క్వాలిటీ అనేది. ఇంకా ప్రైజెస్ లెక్కకు వస్తే ఈ క్వాలిటీకి తగ్గట్టు ప్రైజెస్ అనేవి తక్కువే అనిపించిందంట మా వారికైతేని. ఇంకొకటి పాన్ తీసుకుంటున్నాను చూడండి. మామూలుగా చిన్నది, చిన్న పాన్ టైప్లో. అంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఫ్రైలు చేసుకుంటానికి కావాలి కదా, తక్కువ ఫ్రైలు చేసుకుంటానికి పాన్ కూడా తీసుకుంటున్నాము. ఈ కుక్కర్ ఏంటంటే నాకు అనుకుంటున్నాను అనమాట, గుంట ఉంది కదా, ఏదైనా పొంగినా కూడా గుంటలే ఉంటుంది కదా అన్న అని అడిగితే, లేదమ్మా ఏదైనా ఒకటే అని చెప్తున్నారనమాట. ముందున్నదే తీసేసుకోండి బాగుంటుంది అని చెప్తున్నారు. కానీ ఇందులో కూడా సైజులు లేవులేండి, బాగా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్దవి వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. తర్వాత వచ్చేసి తవ్వ, దోశల కోసము తవ్వ తీసుకుందామని అనుకుంటున్నాం. ఇది వద్దని చెప్తున్నాడు అనమాట. ఇది బాగోదు వద్దులే అని. అయితే నాకు ఐరన్ క్యాస్టులు ఉందండి ఇంట్లో. అయితే ఒకసారి ఏమైందంటే, మా వాళ్ళు అందరూ ఒకేసారి తిన్నారు కదా, పిల్లలు ఒకసారి, మా వారు ఒకసారి, నేను ఒకసారి తింటాం కాబట్టి ఎప్పటికప్పుడు హీట్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ హీట్ చేయాల్సి వస్తుంది. పైగా ఒకసారి ఏంటంటే తొందరలో నాకు కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి కాబట్టి తొందరలో ఏమైందంటే కాలిందనమాట. కాలడం వల్ల మొత్తం చర్మం, లోపలున్న చర్మం కూడా బయటకు వచ్చేసింది. అంతలాగా గట్టిగా కాలింది. దళసరిగా ఉంటుంది కదా ఐరన్ క్యాస్టులు, గట్టిగా బాగా అయిపోయిందనమాట. 15 రోజులు బాధపడ్డాను. మన స్టిచ్చింగ్ వాళ్ళ ఛానల్ వాళ్ళు కూడా చూసారు, ఏంటక్క అంతలా కాలిపోయిందని. అప్పటి నుంచి భయం, పక్కన పెట్టేశానండి ఆయిల్ రాసేసి. ఉంది కానీ దాన్ని ఎలాగ వాడాలంటే నాకున్న తొందరకి అది సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకనే మా వారు కూడా తొందరగా హీట్ అవ్వట్లేదు. హీట్ అయిందంటే బాగా హీట్ అయిపోతుంది, కాలిపోతున్నాయి చేతులు. అందుకని ఆయన పక్కన పెట్టేసి తర్వాత చూద్దాంలే అన్నారు. సో ఇది తీసుకున్నామండి, బటర్ఫ్లైది. తర్వాత వచ్చేసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం, ఇడ్లీ కుక్కర్. నాకు చెప్పాను కదా, మాకు అసలు ఐడియా లేదు అన్నీ తీసుకురావడానికని. అల్యూమినియంది ఉంది, అది బాగా పాడైపోయింది. ఇంక ఇన్ని తీసుకుంటున్నాం, అది కూడా ఎందుకు వదిలేయాలే, ఇది తీసేసుకుందాంలే అని చెప్పేసి ఇడ్లీ కుక్కర్కి అయితే చూసాము. ఇది చూసారా, ఇవన్నీ కూడా గ్రైండర్స్ అనమాట. కొత్త రకం గ్రైండర్స్ కూడా వచ్చాయి. మనం ఓపెన్ చేయగానే లోపల నుంచి మనకి బయటకు వచ్చేస్తుందంట ఆటోమేటిక్గా పిండి. సో మాకైతే అవసరం లేదులేండి. ఇడ్లీ కుక్కరు 6 రేకులది తీసుకున్నామండి. ఒక సిస్టర్ చెప్పారు, మొన్న అడిగానమాట, కామెంట్స్ పెట్టండి ఎలాగా విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలని. చాలామంది రిప్లై ఇచ్చారండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఆఫ్ చేసేసి ఇంకో 5 మినిట్స్కి మనం ప్లేట్లో వేసుకోవాలి అంతే అన్నారు. నాకు ఐడియా లేదు, ఆవిరి వాటివి ఐడియా ఉంది కానీ కుక్కర్ది ఐడియా లేదనమాట. ఇంకోండి ఈ ప్యాన్ లాంటివి తీసుకుంటున్నాము. మంచి చూపిస్తున్నారనమాట. ఇది చాలా మంచిదంట. అంటే మనం పట్టుకున్నా కూడా చేయి కాలదనమాట. నిజంగానే కాలట్లేదు. మార్నింగు సండే రోజున చట్నీ చేశాను, కాలేదు. సో ఇవి వచ్చేసి బిర్యానీ గిన్నెలండి, మంచిగా ఫ్లాట్గా ఉన్నాయి కదా. సో తీసుకుందామా అంటే తీసుకుందాం, ఇంకా పదా, ఇంకా నీకు మాట ఇచ్చాను కదా కొంటానని అని చెప్పి. సో ఈ 16,000 అనేది నాకు దగ్గర దగ్గర 5 నెలల శాలరీ అనుకోండి. వ్లాగ్స్ మీద నాకు నెలకి 2,000, 2,500 అలా వస్తుందన్నమాట. అంతే, ఇంకెక్కువ రాదు. ఎందుకంటే ఎక్కువ చూడరు కదా అందరూ, మనం మంచి చెప్తుంటే ఎక్కువ చూడరు. మోటివేటెడ్గా మాట్లాడతాను కదా, అందుకని చాలామందికి నచ్చదనమాట. ఎప్పుడు చూసినా పనులు చేసుకో, డబ్బులు దాచుకో అని చెప్తూ ఉంటాను కదా, నచ్చదనమాట చాలామందికి. పని దొంగలు ఎవరు చూడరండి మన ఛానల్స్ని. పని చెయ్యాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూస్తారు. కాబట్టి నాకు నెలకి 2,500 అలా వస్తుంది. సో నా దగ్గర చూసుకుంటే నాకు ఒక 6 నెలలో 7 నెలలో జీతం అనమాట చెప్పాలంటే. మా వారికి ఇచ్చేస్తాను నేనేమి ఉంచుకోను, కొన్ని ఉంచుకుని కొన్ని ఇచ్చేస్తాను. అలా ఏం లేదులే, నా దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉన్న ఒకటే, అలా ఏం లేదు. ఇంకా ఆయనే కొంటారు కాబట్టి మోస్ట్లీ నేను కార్డు ఇచ్చేస్తే ఆయనే చూసుకుంటారనమాట ఇంట్లో అంతని. సో ఒకసారి అయితే మీకు చూపించేద్దాము మొత్తం అని చెప్పేసి. వాళ్ళు గూడెంలో ఉన్నాయంట, మేము అడిగిన పాను తీసుకొస్తాము, ఆ వెయిట్ చేయమని అన్నారు. అంతసేపట్లో నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి మొత్తం అంతా కూడా షూట్ చేశాను అనమాట.
చూడండి చిన్న చిన్న చెంబులు ఎంత బాగున్నాయో. నాకు చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇంట్రెస్ట్. పిల్లలకి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెన్ని ఎన్నని తీసుకోవాలి చెప్పండి. చూసిందల్లా నచ్చుతుంది. అలా అని చెప్పేసి అన్నీ తీసేసుకుంటే ఇల్లంతా నిండిపోయి డబ్బులంతా ఖాళీ అయిపోతుంది కదా. స్టీల్‌వి చిన్న డబ్బా అదే చిన్న బాక్సులు 2 తీసుకున్నా. హార్ట్స్‌ని వాడి పాడేద్దామని చెప్పేసి బాక్సులు ఇచ్చాడు కదా! ప్లాస్టిక్ బాక్సులు. అందులోనే అన్నం పెడుతున్నాను కదా! ఎలాగైనా దాన్ని పక్కన పాడేసి ఇంకా స్టీల్‌వి తీసుకుందామని చెప్పేసి స్నాక్స్ కోసం తీసుకుంటున్నాను. చిన్న చిన్న డబ్బాలు. ఇదిగోండి ఇక్కడ దొరికింది. ఆల్రెడీ పెద్ద డబ్బాలు ఉన్నాయి. అది లంచ్‌కి పెడతాను. ఇది స్నాక్స్‌కి పెడతాను. 4 నెంబర్. నా దగ్గర ఉంది 5 నెంబరో, 6 నెంబరో అనుకుంటా. ఇది స్నాక్స్‌కి. 2 డబ్బాలు తీసుకున్నాను. అయిపోయిందండి మోస్ట్లీ షాపింగ్ అనేది. తర్వాత చూడండి బటర్‌ఫ్లై అది ఏం తీసుకున్నాం, కుక్కర్లు తీసుకున్నాం. 2 కుక్కర్లు తీసుకున్నాం. ఒక పాన్ తీసుకున్నాం. నేనేం చేశానంటే ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు నేను షాపింగ్ చేస్తున్నట్టు ఒక వీడియో తీయండి అంటే మా వారు తీశారనమాట. అన్నీ చెప్పాలండి మా వారికి, ఇలా తీయండి అలా. అస్సలు కెమెరా పట్టుకుంటాం కూడా రాదు. అస్సలు రాదు. ఇంకా మా పెద్ద బాబన్న పట్టుకుంటాడు కానీ మా ఆయన అయితే ఎక్కడ పెట్టాలో కెమెరా కూడా తెలీదు. ఎక్కడ పెట్టాల్సిన చోట పెట్టరు, పెట్టలేని చోట పెడతారనమాట. ఇంకో చిన్నది భలే ఉందని చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ చూపించాలన్నమాట. అది కాకుండా ఎక్కడెక్కడో పెడతారు కెమెరా. మళ్ళీ నేను చెప్పడం, కెమెరా ఇక్కడ పెట్టండి, అక్కడ కాదు, నన్ను చూపించండి. అంటే మీరు నన్ను చూడాలని అనుకుంటారు కదా వీడియోలో. ఎప్పుడు నేనే కదా వీడియో షూట్ చేసేది. నేను కనిపించను మీకు. సెల్ఫీ పెట్టుకుని తీస్తే అంత ఇదిగా ఉండదు. అందుకని చెప్పేసి ఎవరైనా షూట్ చేస్తేనే నేను మీకు కనిపిస్తాను. ఇంకా మా వారికి నేను ఇక్కడ చూడాలి, ఎలాగా వీడియో అది కెమెరా పట్టుకోమని చెప్పాలి, అన్నీ చెప్పాలన్నమాట. ప్రతిదీ షూట్ చేయండి అని చెప్తా ఉండాలన్నమాట ప్రతి క్షణం కూడాని. నన్ను చూస్తారు, కెమెరా వంక చూడరు. నన్ను చూస్తే ఆ కెమెరాలో ఎలా షూట్ చేస్తున్నారో కనిపించదనమాట. అది కూడా ఒక ఆర్ట్లేండి, ఆ కెమెరా షూట్ చేయడం కూడా. కెమెరామ్యాన్ అయితే నాకు నేనే కెమెరామ్యాను. నేనే బాగా తీసుకుంటాను. పెద్ద పెద్ద కంచాలన్నమాట. మా వారు చెప్తున్నారు ఎంత పెద్ద కంచమో అని చెప్పు వీడియోలో అని. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానులే, మీరు సరిగ్గా తీయండి వీడియో అని చెప్తున్నాను. చూడండి పెద్ద పెద్ద పల్లాలు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి. స్టీలు, అల్యూమినియము, ఇత్తడి అన్నీ ఉంటాయి. బేసిన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీ ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా సరుకులు, ఇక్కడికి వచ్చేసేయండి. ఒకసారి సరదాగా ఫ్రెండ్స్తో కలిసి రండి, మీకే తెలుస్తుంది. పాతవి అన్నీ తీసేసుకుంటారండి. నేను తీసుకుంటారో లేదో అనుకున్నాను కానీ అన్నీ తీసేసుకుంటారు కింద. ఇది పైన అనమాట, కొంచెం పైకి వెళ్తే ఇది. సో అయిపోయింది షూటింగ్ అనేది. ఇంకో 2 గరిటెలు తీసుకున్నాను, మా వారే తీసుకోమన్నారనమాట. ఇంకో మిక్సీలు చూడండి, అన్ని రకాల మిక్సీలు. ఇవన్నీ కంపెనీ పక్కనే ఉన్నాయి. ఇవన్నీ కంపెనీ మోడల్స్. ఆ పక్కనేమో స్టీల్ కంపెనీకి సంబంధించినవన్నీ. అక్కడ లేనివి ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఒకసారి మీకు అన్నీ చూపించేద్దామని. అయితే లాస్ట్కి హాట్ బాక్స్ మీదకి వచ్చాము. హాట్ బాక్స్ ఇవి తీసుకుందాం అన్నారు. ఇవేం వద్దు, నేను పాడేశాను కదా అని చెప్పి మళ్ళీ హాట్ బాక్స్ అనేది వేరే స్టీల్ తీసుకున్నాం అనమాట. అయితే ఇంకొకరు వచ్చేసి మావన్నీ చెక్ చేశారు. అంటే చెక్ చేయడం అంటే మామూలుగా కాదు, చెప్పారనమాట. అన్నీ బ్రాండెడ్ తీసుకున్నారండి మీరు, ఈ హాట్ బాక్స్ ఒకటే ఇది బాగోదు, ఇంకోటి తీసుకోండి అని చెప్పేసి మంచి క్వాలిటీది ఇచ్చారనమాట. అర్థమైపోయిందా వాళ్ళకి, బ్రాండెడ్ మా వారు బ్రాండెడే తీసుకుంటారని తెలిసిపోయింది పద్ధతి. ఇంకా అన్ని బ్రాండెడ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇక్కడ బిల్లు వేయాలి, వెయిట్ చూసి బిల్లు వేస్తారనమాట. ఇందులోంచి మనం ఆల్రెడీ పాత సామాన్లు ఇచ్చేసాం కదా, ఆ సామాన్లు మైనస్ చేస్తారు ఆ డబ్బులు, కానీ క్యాష్ ఇవ్వరు. సో ఇది వచ్చేసి ఇడ్లీ కుక్కరు. ఇంకా అవన్నీ నేను ప్రతిదీ ఇప్పుడు చెప్తాను వీడియో లాస్ట్లో. అన్నీ బయటకు తీసి ఏం కాస్ట్ అండి బిల్లు చూపిస్తాను. సో ఇక్కడ బిల్లు వేస్తారు. మరి అలా మొహాలు చూపిస్తే బాగోదు కదా. ఇంకా బిల్లు ఎంత అయింది, 16,390 రూపాయలు, అంటే 16,400. ఇక్కడ బిల్లు పే చేయాలి. మన దగ్గర చిన్న స్లిప్ ఉంది కదా, అది కూడా ఇచ్చేయాలి. అయితే వాళ్ళు పెద్ద బ్యాగులో వేసేసి ఇక్కడికి ఇస్తారనమాట వర్కర్కి. ఇంకో విల్ బీ గివెన్ ఫర్ స్లిప్, అది ఏదో రాసింది, డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు అంతే. ఇక్కడ చూడండి మా సామాన్లు వచ్చేసినాయి. మా సామాన్లన్నీ ఇంకో సరిపోలేదని చెప్పేసి ఈ బ్యాగ్లో వేశారు కదా, ఇది 35 రూపీస్ ఛార్జ్ చేశారంట ఈ బ్యాగ్కి. అది ఫ్రీ అనుకుంటా ఇంకో బ్యాగ్, లేకపోతే రెండిట్లు కలిపి 35 తెలీదు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. మనది ఇది మనది, అది కూడా మందే అనుకుంటా. ఆ బ్యాగ్ అంతా మందే అనుకుంటా. ఇదిగోండి ఎలాగా ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే
మాకు గ్యారంటీ కార్డులు ఇవ్వకుండా ప్యాక్ చేసేసాడు ఈ అబ్బాయి. యాక్చువల్గా దాంట్లో అన్నీ కూడా గ్యారంటీ బ్రాండెడే తీసుకున్నాం, కంపెనీ తీసుకున్నాం కదా. వారంటీ కార్డు 10 years వారంటీ అండి అన్నిటికి. 5 years ఉంది, 10 years ఉంది. అయితే మా వారు అడిగారనమాట, మాకు వారంటీ కార్డు ఇవ్వకుండా ప్యాక్ చేసేది ఏంటంటే మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి ఈయన. కొన్ని విషయాలు నేనే తింగరదానిలాగా బిహేవ్ చేస్తాను కానీ ఆయన మాత్రం తొందరపడరనమాట. నిదానమే ప్రధానము. కొన్ని విషయాల్లో బెస్ట్ నిదానమే ప్రధానము, కొన్ని విషయాల్లో ఏంటంటే చిరాకు తెప్పిస్తారు. ఇప్పుడు చూడండి, నేను గబగబా ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయేదాన్ని నేనైతే. కానీ ఈయన ఏంటంటే ప్రతీదీ మెల్లగా చెక్ చేసుకుని మాకు గ్యారంటీ కార్డ్స్ ఇవ్వలేదు, వారంటీ కార్డ్స్ అనమాట. అంటే ప్రతి దానికి వారంటీ కార్డు ఉంది. ఒక్కొక్క దానికి 5 years ఉంది, ఒక్కొక్క దానికి 10 years ఉంది. ఆ గిన్నెలు కాలిపోయినా కూడా, బాగా మాడిపోయి కాలిపోయినా కూడా మనకు కొత్త ఇచ్చేస్తారంట. అన్నీ ఓపెన్ చేపిస్తున్నారు చూడండి. మాకు వారంటీ కార్డ్స్ ఇవ్వలేదని చెప్పేసి ఓపెన్ చేయించి ఇక్కడ సైన్ చేసి స్టాంప్ చేసి మనకి ఇస్తారనమాట. మళ్ళీ పెద్ద పని పెట్టారు వీళ్ళకి, అన్నీ ఓపెన్ చేశారు మళ్ళీని. వీటన్నిటికి ఉన్నాయండి, ఏది చిన్న చిన్న వస్తువు ఏం కాదు, మంచి క్వాలిటీ. ఇంకా ఈయన కొంటే అలాగే ఉంటుంది. అందుకని ఇల్లు మారడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన అన్నీ ఆచి చూచి అడిగేస్తారనమాట. ఏదో తొందరపడిపోయి వెళ్ళిపోరు. ఇప్పుడు నేను ఇల్లు మారమని చెప్తున్నాను, టైం వచ్చినప్పుడు మారదాం, ఊరికే పదే పదే అడక్కు అంటున్నారు. అంటే మంచి ఇల్లు చూసి మారడానికి అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ కావాలి నాకు, మెయిన్ వచ్చేసి కస్టమర్స్ రావాలి కదా పిల్లల కోసం, అవన్నీ చూస్తున్నారనమాట. మీరు కూడా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నేను మీరు ఎదురు చూస్తూ ఉండాలి మా వారి పర్మిషన్ కోసము. ఇంకా అన్నీ ఓపెన్ చేయించి సైన్ చేసి దాని మీద స్టాంప్ వేయించి అవన్నీ దాచిపెట్టుకోమంటున్నారు. ఎప్పుడైనా మాడిపోయినా, శుభ్రంగా మాడిపోయినా పర్లేదంట 10 years లోపు. ఒకటేమో 5 years ఉంది, మిగతాదన్నీ 10 years వారంటీ. అవన్నీ మార్చేస్తారంట, కొత్త ఇచ్చేస్తారంట, జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. సో అందుకని ఇంటికి రాగానే ఆ బిల్లు అవన్నీ లోపల పెట్టేశారనమాట. ఒకసారి చూపించండి అంటే మళ్ళీ ఇంకొక వీడియో తీద్దగానే అన్నిట్లో కలిపేస్తే వాళ్ళు కూడా అంతంతసేపు చూడలేరు కదా అన్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి, మీ వల్లే నేను కొనగలిగాను. అంటే మీరు చెప్పడం వల్లే. లేదు అంటే ఇంకా నేను లైట్ తీసుకునేదాన్ని. మీరు పదే పదే మార్చేసేయండి అక్క గిన్నెలు అనేసరికి మార్చానమాట. దగ్గర నాకు సంవత్సరం కదా, 10 నెలల 10 నెలలు కాదు, 9 నెలల 9 నెలల ఇన్కమ్ అనుకోండి యూట్యూబ్ నుంచి. 9 నెలల ఇన్కము ఎంతైతే అవుతుందో 16,390 అన్నారు కదా, అంత అయిందనమాట. అయితే నాకు ఏమి ఇన్కమ్ కోసం ఏం చేయట్లేదు, నా ప్యాషన్ కోసం నేను చేస్తున్నాను. నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే ఈజీగా నాకు డబ్బులు వచ్చేస్తాయండి. చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు కదా, మీ వల్లే నాకు శాలరీ వచ్చిందని. నేను ఎప్పుడు మీతో చెప్పలేదు కదా, నేను మీ వల్ల రాలేదు, నా వల్ల మీకు ఏమి రావట్లేదు. జస్ట్ ఇది ఒక ప్యాషన్ లాగా ఫీల్ అవ్వాలంతే. నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే ఈజీగా నేను డబ్బులు సంపాదించగలుగుతాను. కానీ అలా కాదనమాట, 10 మందికి నేర్పించాలి, 10 మందికి కొంచెం యూస్ఫుల్ వీడియోస్ తీయాలనేది నా ఉద్దేశము. సో మాట్లాడేసామండి. 200 ఆటోకి ఇంటి దాకా దింపుతా అన్నారు, మళ్ళీ ప్యాక్ చేసేసారు. సో వెళ్ళిపోయిన తర్వాత మీకు ముందు రోజు వీడియోలో చెప్పాను కదా ఏమేమి కొనుక్కున్నాం ఏంటనేది. ఇప్పుడు ఎండింగ్లో ఒక వీడియో తీస్తాను చూడండి. ఇప్పుడు ఎంతెంత కాస్ట్ అయింది, ఎంతెంత వారంటీ బిల్ అన్నీ చూపిస్తాను. ఆటో మాట్లాడేసాము. పాపం ఈ ఆటో అతనికి మేమేనంట ఫస్ట్ గిరాకీ, ముందు అసలు ఏం రాలేదంట. నేను ఆటోలో వెళ్ళిపోయాము. మా వారు వెనకాల బండి మీద వచ్చారు, లేకపోతే ఇదంతా సరిపోదు కదా. సో ఇంకా ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసి బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపించాను కదా, ఇప్పుడు బిల్లు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 3, 4 అయితే పక్కన పెట్టానండి. మిగతా అన్నిది అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ప్యాక్ చేసేసారనమాట, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే, ఈ కవర్లోనే. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను, అన్నీ పక్కన పెట్టేసి అప్పుడు మీకు ఒక్కొక్క రేట్లు అడిగి చెప్తాను ఆయన్ని. ఎందుకంటే బిల్లు మీద డిఫరెంట్గా నేమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ దేనివో ఏంటో తెలియదు, ఆయనకే తెలుసు. జస్ట్ నేను పక్కనే ఉన్నాను, దేనికి ఎంత బిల్ అనేది ఆయనే మాట్లాడారు. ఇవి తర్వాత వాడుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాడుకోవాల్సినవి. ఆ లోపల ఉన్నాయేమో ఆప్షన్స్ అనమాట. అంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మన కుక్కర్ కావాలి కదా, కుక్కర్ పెట్టాను, అది మనకి దోశల పాన్ కావాలి, అలా అవసరమైనవి తీసాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు కాస్ట్ అన్నీ చెప్తాను. అన్నీ బ్రాండెడ్ అండి, 5 years 10 years వారంటీ ఉన్నవే. కార్డ్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఒక్కసారి మీరు సరదాగానే సరే, ఫ్రెండ్స్తో కలిసైనా సరే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. బ్రాండెడ్, మెయిన్ వచ్చేసి బ్రాండెడ్ ఉంది, బయట కన్నా ఇది చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ లైన్గా పెట్టేసి మీకు చెప్తాను ఎంతైంది ఏంటి అనేది.
సో బిల్లు ఉంది, వారంటీ కార్డ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను మా వారిని అడుగుతాను అనమాట దేనికి ఎంత అని. కొన్ని అట్ట ముక్కలు తీసేసాను అనమాట, అంటే అట్టపెట్టెలు తీసేసాను కొన్ని వాటికి. ఆ పాన్కి కంపెనీ ఉన్న వాటికి అన్నిటికి కూడా మనకి వచ్చినాయి, ఒక్కదానికే లేదనమాట. మోస్ట్లీ అన్నిటికీ వచ్చినాయిలేండి డబ్బాలు. సో ఇవి ఇప్పుడు మా వారిని పిలిచి ఆ బిల్లు అడిగితే ఇస్తారు. ఆ బిల్లు చూసి అన్నీ నోట్ చేసుకుని అప్పుడు మీకు చెప్తాను. నేను ఆల్రెడీ అన్నం వండేసాను, ఒక దాంట్లో కర్రీ వండాను, అయినా మీకు చెప్తాను. సో బిల్లు అయితే తీసుకోమని చెప్పాను. బిల్లు, వారంటీ కార్డులు అవన్నీ కూడా ఇమ్మన్నాను. బీరువాలో పెట్టేశారనమాట. బిల్లు తీస్తున్నా చూడండి. వారంటీ కార్డ్స్ కూడా చూపిస్తావంటే సరే ఒకసారి చూపిద్దాంలే, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్తున్నాను నేను. కవర్లో పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి లోపల పెట్టేశారు. పిల్లలు ఉన్నారు కదా, ఏదో పేపర్ అని కొంచెం చింపేస్తారని చెప్పేసి లోపల పెట్టేశారు. ఇప్పుడు నాకు ఇచ్చిన తర్వాత నేను చెప్తాను చూడండి అసలు వేటికి ఎంత పడింది, ఎన్ని ఇయర్స్ వారంటీ. మాడిపోయిన శుభ్రంగా ఎలా మాడిపోయినా కూడా ఈ 10 years లోపు ఇచ్చేస్తారంట. కానీ మీరు అవన్నీ పెట్టుకోవాలి దగ్గరలో. ఫోటో తీసుకుని కొన్ని ఏమో కార్డులు లేవు, కానీ బిల్లు ఫోటో తీసుకుని పెట్టుకోమన్నారు. ఆ బిల్లు చూస్తే ఇస్తారంట. కొన్ని వాటికి వారంటీ కార్డ్స్ ఉన్నాయి. కంపెనీ వాటికి అయితే వారంటీ కార్డు ఉన్నాయి. మొత్తం నాకు 16,390 రూపాయలు అయింది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా సదిరి పెట్టాను కదా. అయితే ఇక్కడ మనకి బిల్లు వేశారు కానీ కంపెనీ నేము అలా వేశారనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మా వారిని అడిగితే మొత్తానికి 16,390 రూపాయలు అయిందండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది రైస్ది అనమాట. మనకు ఒక మూత ఇచ్చారు, అదేవిధంగా అన్నం వాచుకుంటాను కూడా ఒక మూత లాంటిది ఇచ్చారు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఎంత అంటే 1,020 రూపాయలు. ఇది 1,020 రూపాయలు. అర్థమైంది కదా, ఇది వచ్చేసి 1,020 రూపాయలు. తర్వాత ఇది వచ్చేసి 623 రూపాయలు. అయితే ఈరోజు నేను రెండిట్లో వండానండి. ఇది బాగుంది. ఇదేంటంటే మనకి ఇక్కడ పట్టుకుంటే కాలేదు, ఈ పైన మూత కూడా కాలేదు అనమాట. ఇది పట్టుకుంటే కాలేదు, మనం ఎంత హీట్లో ఉన్నా పట్టుకున్నా కాలేదు. 623 రూపాయలు. తర్వాత వచ్చేసి ఈ పాన్ ఉంది కదా, ఇది 1,479 రూపాయలు. 1,479. అన్నిటికీ వారంటీస్ ఉన్నాయి. ఈ పాన్ వచ్చేసి ఎంతంటే 698. ఇది 698. తర్వాత కుక్కర్ వచ్చేసి 1,590 రూపాయలు. ఈ చిన్న కుక్కర్ వచ్చేసి 1,590 రూపాయలు, చిన్నది కుక్కర్. నేను ఆల్రెడీ ఓపెన్ వీడియో పెట్టేశాను చిన్న కుక్కర్ది. సో ఇది వచ్చేసి కడాయి అనమాట. మనకి మూత కూడా వచ్చింది. కడాయి అంటే మనం గారెలో వేసుకుంటాం కదా, అది చాలా బ్రాడ్గా ఉన్న కడాయి. 2,223 రూపాయలు ఇది. ఓకేనా. ఎన్ని ఇయర్స్ వారంటీ? 10 years. మాడినా ఏం చేసినా కూడా మళ్ళీ కొత్త పీస్ ఇచ్చేస్తారు. మొత్తం మాడిపోయినా కూడా కొత్త పీస్ ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి బిర్యానీ గిన్నె. నేను ఆల్రెడీ ఓపెన్ వీడియో తీశాను కదా. ఇది వచ్చేసి 1,740 రూపాయలు. ఇది కూడా వారంటీ కార్డు ఉందండి. ఇది కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ ఉందో. అన్నిటికీ కార్డ్స్ ఉన్నాయి వారంటీ, అన్ని వారంటీ ఉందండి వీటన్నిటిలో కూడా. తర్వాత ఇది పెద్ద కుక్కర్. ఈ పెద్ద కుక్కర్ వచ్చేసి మనకి ఎంత అంటే 2,180 రూపాయలు. 2,180 రూపాయలు. ఇది వచ్చేసి మనకి హాట్ బాక్స్. ఓకేనా. హాట్ బాక్స్ కూడా ఓపెన్ వీడియో పెట్టాను కదా. 698 రూపాయలు ఇది. 698 రూపాయలు. తర్వాత వచ్చేసి ఇడ్లీ కుక్కర్ వచ్చేసి 1,550 రూపాయలు ఇది. మళ్ళీ ఇంకొక డిష్ అంటే కూర వండుకునే గిన్నె అనమాట. సేమ్ ఈ గిన్నె లాంటిదే. సో ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాం మేము. బయట అంటే అదే మనకి కంపెనీది కాదనమాట, స్టీల్ కంపెనీలో తీసుకున్నాము. అందుకని మనకు ఆ డబ్బా రాలేదు, కానీ దీనికి డబ్బా వచ్చిందనమాట. ఇది 5 years వారంటీ. దానికి కూడా అంతే. 3 years ఏమో ఇలాగ ఏమైనా పోతే ఇస్తారనుకున్నా. 3 layers ఉన్నాయి, 3 layers, 5 years వారంటీ. ఇది 1,887 రూపాయలు. ఇది 1,887 రూపాయలు. సో ఇవన్నీ మీకు ఓపెన్ వీడియో ఆల్రెడీ పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళండి. మనకి మ్యాప్ పెట్టేసుకున్నామంటే వర్ధమాన్ స్టీల్ అంబర్పేట్ చే నెంబర్ అని కొడితే మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము అలాగే వెళ్ళాము. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట, అక్క ఒక వీడియో తీయండి అక్క, కాస్ట్ ఎంతో, మేము కూడా వెళ్తామని. సో ఇవైతే కొన్నాము. నిన్న రెండిట్లో కూడా వంట చేశాను, మన దోశలు కూడా వేశాను. సో ఆ వీడియో కూడా పెడతానండి, కుకింగ్ వీడియో కూడా. అయితే మాకైతే ఇప్పటికి ఇవి చాలండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకా పాత గిన్నెలు ఉన్నాయి, అవి కూడా ఇచ్చేసి ఏమైనా ప్లేట్స్ గ్లాసులు తెచ్చుకుందాము అనుకుంటున్నాము, చూడాలి.
చూసారు కదండి, ఇదంతా కూడా మీరు పదే పదే నాకు మెసేజ్ పెట్టడం వల్లే నేను ముందు కదిలాను అనమాట. లేకపోతే అవే గిన్నెలతోటి వండుకునేదాన్ని. మార్చేయండి అక్క, అల్యూమినియం ఉందక్క, వద్దక్క అనేసరికి. అయితే ఈ పాన మీద కూడా చాలామంది అడిగారండి, అక్క మీరు ఇది ఎందుకు తీసుకున్నారు, క్యాన్సర్స్ అలాంటివి వస్తాయి, మీరు క్యాస్టర్ ఐరన్ తీసుకోమని అడిగారనమాట. నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఏమైందంటే మా పిల్లలు చెప్పాను కదా నేను ఆల్రెడీ వీడియోలో, ఒక్కొక్కసారి తినేసరికి నేను గ్యాస్ ఆఫ్ చేయడం ఆన్ ఇదైతే తొందరగా హీట్ అయిపోతుంది, అది హీట్ అవ్వదు కదా. అయితే నాకు కొంచెం ఫాస్ట్గా వర్కులు చేసే పనిలో పడి ఒకసారి ఏమైందంటే చెయ్యి కాలింది. ఇక చూడండి, మీకు మచ్చగా అనిపిస్తుంది కదా, ఇక్కడ కాలిపోయి లోపల వరకు కాలిపోయింది అనమాట. అంటే చాలా లావుగా తిక్కుగా ఉంటుంది కదా మనకి ప్యాన్ అనేది, హీట్కి బాగా కాలిపోయి లోపల దాకా చర్మం, లోపలున్న చర్మం కూడా బయట కనిపించేసింది. చాలా ఇబ్బంది పడ్డానండి. నెల రోజులు 2 నెలలు అలాగ పుండు మానలేదనమాట. భయం వేసేసి దాన్ని పక్కన పెట్టేశాను, ఉంది ఇంట్లో. అందుకనే నేను మళ్ళీ ఇది తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అదే వాడతాను, చూస్తాను మళ్ళీ. మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ అండి. సో చాలా చాలా బాగున్నాయి, ఎక్కడ మాడడం కానీ ఏమీ లేదు. కొంచెం కర్రీ ఉందన్నమాట, అది నైట్కి వచ్చేస్తుంది మాకు. ఇవన్నీ నేను చెప్తాను కుకింగ్ వీడియోస్లో, నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. సో చూసారు కదండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకోసం ఎక్కువసేపు వీడియోస్ షూట్ చేశాను అనమాట, మీరందరూ చూస్తారని. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.